హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్ములు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ గుడాలు కర్రీ అండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తయారీ విధానము: ఒక రోజు ముందు నైట్ శనగలను నీళ్లు పోసి ఇలా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న శనగలను కుక్కర్లో వేసి కేవలం 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, శనగలు సాఫ్ట్గా ఉడికిపోయాయండి. తర్వాత మనము చికెన్ని శుభ్రంగా కడుక్కొని అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేబుల్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి మొత్తంగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలను వేసుకొని అటు ఇటు కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి మొత్తం కలుపుకున్నాక ఇందులో మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. దీన్ని మొత్తము మరొకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి. చూసారా, ఇలా మగ్గడం వల్ల కొద్దిగా ఆయిల్ పైకి తేలి చికెను బాగా కుక్ అవుతుందండి. కలుపుకొని మరొకసారి మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి మొత్తంగా ఒకసారి కలుపుకొని ఇందులో తగినంత వాటర్ వేసుకోవాలి. గ్రేవీ వచ్చేటట్టు వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ వేసుకున్నాక మూత పెట్టి చికెన్ని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చూసారా, చికెను బాగా ఉడికిపోయిందండి. చికెన్ ఉడికిన తర్వాతనే మనము శనగలని అందులో వేసుకోవాలి. లేకపోతే చికెన్ ఉడికేసరికి శనగలు ఇంకా మెత్తగా అయిపోయి కర్రీ బాగా చిక్కపడిపోతుంది. చూసారా, ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్లో పోసిన ఆయిల్ అంతా ఎగిరిపోయే విధంగా మనము ఉడికించుకోవాలి. చూసారా, వాటర్ అన్నీ అయిపోయాయండి. కర్రీ అంతా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే మన చికెన్ గుడాలు రెడీ అయిపోయాయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. చూసారా, రైస్లోకైనా డైరెక్ట్ అలా తినటానికైనా చాలా బాగుంటాయండి చికెన్ గుడాలు. ఎంతో టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.